నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగ సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఆదివారం వరల్డ్ వాటర్ డేను నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలాజీ కాంప్లెక్స్ లో కళారాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ చలివేంద్రాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ, సోమేశ్వర నాగరాజులు మాట్లాడుతూ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చల్లని నీటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చలివేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడడం అవసరమన్నారు. అనవసరంగా నీటిని వృధా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. ప్రాణాధారమైన నీటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవీ రమణయ్య, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చంద్రమోహన్, సీనియర్ సభ్యులు మేడం చంద్రశేఖర్, రామయ్య, కళారాధన సభ్యుడు శివరామిరెడ్డి, నారాయణ రెడ్డి, బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం వరల్డ్ వాటర్ డే సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు గారి సౌజన్యంతో నంద్యాల బాలాజీ కాంప్లెక్స్లో కళారాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద ఈ వాటర్ సెంటర్, సమ్మర్ వాటర్ సెంటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇక్కడ కూల్ వాటర్ని అందుబాటులోకి తీసుకొని వచ్చినారు. టౌన్లోకి ఎంతోమంది చాలామంది పనుల మీద వస్తుంటారు కాబట్టి వాళ్ళకి, లేదా టౌన్లో ఉండే వాళ్ళే కూడా ఎండకు తిరుగుతున్నప్పుడు మధ్యలో ఎక్కడైనా నీళ్లు తాగాలనిపించినప్పుడు వెంటనే అక్కడ అందుబాటులో నీళ్లు ఉంటే మంచిది. అదిగాక మంచి నీళ్లు, అదేవిధంగా చల్లటి నీళ్లు అందజేయడం చాలా మంచి విషయం. ముఖ్యంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ వేసవి కాలంలో నీటి కొరత రాకుండా ఉండాలంటే మనం నీటిని వృధా చేయకుండా ఉండడం చాలా అవసరం లేకుండా నీటిని ఎట్లా అంటే అట్లా వాడడం అనేది సరైన పద్ధతి కాదు. సమ్మర్లోనే కాదు, ఎప్పుడు కూడా నీటిని పొదుపుగా వాడుకోవడం, అవసరానికి ఎంతనో అంతనే వాడుకోవడం అనేది చాలా అవసరం. నీరు అనేది మనిషికి ప్రాణాధారమైనది కాబట్టి నీటితోనే మొత్తం ప్రపంచం అంతా ఉంది. మన పంటలు సాగు కావాలన్నా, లేకపోతే మనం బతకాలన్నా కూడా నీరు లేనిదే జీవితం లేదు. కాబట్టి ఈరోజు ఈ వరల్డ్ వాటర్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ తరఫున ఈ వాటర్ కేంద్రాన్ని, చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ఈ ప్రాంతంలో తిరిగే ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వరల్డ్ వాటర్ డే సందర్భంగా క్యాలెండర్ ఈవెంట్ అయిన ఈ రోజును మన దివ్యాంగులు, కళారాధన మెంబర్స్ ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే మన ఆఫీస్ ముందు చలివేంద్రం ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి అనేక మంది వస్తూ ఉంటారు. పక్కనే కేశవరెడ్డి స్కూలు, తర్వాత ఇంకా కాలేజెస్, ఇది మెయిన్ రోడ్డు. దాహం తీర్చడానికి ఇది ఒక మంచి ప్లేస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చాలామంది సహకారంతో ముందుకు తీసుకుంటున్నామని తెలియజేస్తూ, నీటిని పొదుపు చేయడం, నీటిని సద్వినియోగం చేసుకోవడం, నీటిని వృధా చేయకుండా ఉండడం చాలా అవసరమే అనగా అందరి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ముందు సాగిస్తామని తెలియజేస్తూ